ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ బ్లౌజెస్ ఏమైనా ఉన్నాయి అంటే అది మిర్రర్ వర్కేనండి. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్క్స్లో ఇది ఒకటి. చాలా బాగుంటుందండి. ఫస్ట్ లాస్ట్ అని ఏమీ ఉండకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది ఎలా డిజైన్ చేశానో ఈ వీడియోలో చూద్దాం. బ్యాక్ టు మై ఛానల్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా. ఈ హ్యాండ్లో వచ్చేసి ఏమైందంటే గోల్డ్ అండ్ సిల్వర్ 2 బార్డర్స్ కూడా 2 జరీస్ కూడా వచ్చాయి. సో నేను అందుకని ఇంకా సిల్వర్ని అది గోల్డ్ని సెపరేట్ చేయకుండా ఇలాగ మిర్రర్ వర్క్ అయితే చేసుకున్నాను. కానీ వేసుకున్నాక చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఆల్రెడీ చూసారు కదా మీరు, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఉన్నది. సో అందుకని నేను ఫస్ట్ అయితే మిర్రర్స్ అయితే ఫెవిక్విక్ పెట్టి అంటించేసుకున్నాను. ఇలా అవుట్లైన్ తీసేసుకుని, ఇది నేను చాలా వీడియోస్లో చూపించాను సో అందుకని చూపించట్లేదు. సారీ కలర్ వచ్చేసి ఇక్కడ పర్పుల్ అండ్ గ్రీన్ కూడా పెట్టాను. అంటే మనం ఏ బ్లౌజ్ వేసుకున్నా ఏ సారీస్కైనా కూడా మ్యాచ్ అయిపోతుంది. 2-3 సారీస్ కూడా మనం పేర్ చేసేసుకోవచ్చు. సో అందుకని ఇక్కడ ఇలా కుట్టేసుకుంటున్నాము. ఇంకా ఆ తర్వాత ఇలా ఆల్టర్నేటివ్ అనుకున్న తర్వాత అవుట్లైన్ అనేది గోల్డ్ లైన్తో ఇచ్చాను. ఫస్ట్ సిల్వర్తో వేస్తే అసలు అది కనిపించలేదు. సో అందుకని అది తీసేసాను. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ అనేది మొత్తం అవుట్లైన్ ఇచ్చిన తర్వాత దాని లుక్కే సెపరేట్ అయిపోయింది. చాలా బాగా కనిపించింది. ఇంకా నాకు ఇక్కడ బోసుగా కనిపిస్తే నేను మిర్రర్స్కి మాత్రం 2 లైన్స్ వేశాను బార్డర్ అవుట్లైన్. అది కూడా నాకు నీట్గా కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇలా జర్కన్ స్టోన్ బేస్ తీసుకున్నాను. ఆ తర్వాత వైట్ కలర్ తీసుకుని పూసలతో ఇలా స్టిచ్ అయితే చేసుకున్నాను. సేమ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే చేసుకున్నాను. ఇది మిగిలిన చిన్న చిన్న మిర్రర్స్ అనేవి నేను తర్వాత కట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఫెవిస్టిక్తో ఇలా అంటించేసుకుని మామూలు దారంతో ఒకసారి కుట్టేసుకున్నామంటే మళ్ళీ మనకి ఊడిపోవు. ఎన్నిసార్లు వాష్ చేసినా సరే చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ నా సారీకి కావాల్సినట్టుగా నేను సిల్వర్ అండ్ గోల్డ్తో పెట్టుకున్నాను. మీరు ఇక్కడ ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు. మామూలుగా ఇప్పుడు జర్కన్ బేసెస్ కూడా దొరుకుతున్నాయి కదా, అవైనా మీకు ఏ సారీస్ ఉన్నాయో చూసుకుని ఆ సారీస్ కలర్స్ పెట్టుకుంటే మీకు కావాల్సిన చీరల మీదకి ఒక 2-3 సారీస్ మీదకి ఇదే జాకెట్ అయితే వచ్చేస్తుంది. మనకి కూడా ఒకసారి కుట్టుకుంటే అయిపోతుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మనం ఎవరైనా చేయించుకున్నప్పుడు కూడా ఇలా 2-3 కలర్స్ అయితే వేయించుకుంటే మనం ఒక బ్లౌజ్తో సరిపోతుంది. ఆ తర్వాత నేను హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకున్నాను. మధ్యలో ఇక్కడ ఈ సారీకి వచ్చేసి వైట్ అయితే అంత బాగోదని గ్రీన్ కలర్ స్టోన్ బేసెస్తో తెచ్చుకున్నాను. స్టోన్ బేసెస్ అంటించేసుకుని ఆ పైన కూడా సేమ్ ఇలాగే వర్క్ చేసుకుని పైన అయితే స్టోన్స్ అయితే స్టిక్ చేసేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.